Hello students, welcome back to our channel. This is Anil Education All-Rounder. ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే బీటెక్ లో మెకానికల్ ఇంజనీరింగ్ చేయాలా వద్దా అని చాలా మందికి ఒక డౌట్ అవుతుంది. కాబట్టి ఆల్ అబౌట్ మెకానికల్ ఇంజనీరింగ్ గురించి మీకు అయితే స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతాను అనమాట ఈ వీడియో తరపు నుంచి. ముందుగా మరి ఈ వీడియోలో మనం ఏమేమి మాట్లాడబోతానో మీకు ఇక్కడ కొన్ని చెప్తానమాట, కొన్ని పాయింట్స్ అనమాట. ఫస్ట్ థింగ్ వచ్చేసి అనమాట మెకానికల్ డిపార్ట్మెంట్ లో మరి ఏ విధంగా ఉంటుంది కోర్సు, టోటల్ గా సబ్జెక్ట్స్ కావచ్చు అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదే విధంగా ఒకసారి మనం మెకానికల్ ఇంజనీరింగ్ బీటెక్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మరి కోర్ జాబ్స్ ఏ విధంగా ఉంటుంది, అదే విధంగా బేసిక్ సాలరీ ఏ విధంగా ఉంటుంది ఫర్ మంత్లీ, అదే విధంగా బీటెక్ లో మెకానికల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన తర్వాత సాఫ్ట్వేర్ జాబ్ చేయొచ్చా, మరి సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళొచ్చు అని అందరికీ డౌట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఈ అన్నిటికైతే క్లారిటీ దొరుకుతుంది ఈ వీడియో తరపు నుంచి. తప్పకుండా ప్రతి క్వశ్చన్స్ అనమాట. ముందుగా వీడియోకి అయితే లైక్ చేయండి, ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఈ విధంగానే కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి మన ఛానల్ తరపు నుంచి. ఓకే, టాపిక్ లోకి వచ్చినట్లయితే ముందుగా అనమాట ప్రతి ఒక్క విద్యార్థికి చెప్పేది ఏంటంటే ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్ అనమాట మెకానికల్ ఇంజనీరింగ్ అంటే అందరికీ డౌట్ అయితే ఉంటుంది. మెకానికల్ ఇంజనీరింగ్ అంటే మెకానిక్ అనే ఒక డౌట్ ఉంటుంది అనమాట. మెకానికల్ ఇంజనీరింగ్ అంటే మెకానిక్ కాదు గైస్. లైక్ ఏ విధంగా అంటే మెకానికల్ ఇంజనీరింగ్ నథింగ్ బట్టే ఒక డిజైన్, ఒక ప్రొడక్ట్ మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలంటే దాని డిజైన్ ఎలా వేయాలి, ఓకే, దాని డైమెన్షన్స్ కావచ్చు, ఎవ్రీథింగ్ విల్ బి అండర్ ద మెకానికల్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ గా ఇక్కడ కూడా ఫోన్ ఉంది అనుకోండి మన దగ్గర. ఈ ఫోన్ మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి, ఓకే, లైక్ ఏ విధంగా అంటే బాడీ పార్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి ఓన్లీ మెకానికల్ ఇంజనీరింగ్ విల్ బి డూ దిస్ థింగ్స్ అనమాట. ఓకే, ఎలక్ట్రికల్ చేయలేదు, తర్వాత మనకు ఎనీ అదర్ సిఎస్ చేయలేదు, ఏ చేయలేదు, ఓన్లీ మెకానికల్ డిపార్ట్మెంట్ కెన్ డూ దిస్ థింగ్స్ అనమాట. కాబట్టి మీరు అందరు కూడా ఒక అపోహ తీసేయండి. మెకానికల్ డిపార్ట్మెంట్ అంటే మెకానిక్ పని అని ఒక అపోహ తీసేయండి. మెకానికల్ ఇంజనీరింగ్ అర్థం బట్టే డిజైనింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ ఈ సైడ్స్ మనకు ఉంటాయి అనమాట. ఓకే, మరి ఇక్కడ టాపిక్ లోకి వచ్చినట్లయితే అనమాట ముందుగా ఇక్కడ మెకానికల్ ఇంజనీరింగ్ లో మనం జాయిన్ అయిన తర్వాత సబ్జెక్ట్స్ ఏ విధంగా ఉంటాయి అని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ తర్వాత ఒకసారి మీకు లైక్ ఏ విధంగా అంటే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ తర్వాత ప్లేస్మెంట్స్ అన్ని కూడా మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా ఒకసారి మనం మెకానికల్ ఇంజనీరింగ్ లో ఎంటర్ అయిపోయిన తర్వాత ఫస్ట్ ఇయర్ లో మనం చూసుకున్నట్టయితే దాదాపు అనమాట మనకి ఇక్కడ కామన్ సబ్జెక్ట్స్ ఉంటాయి అనమాట అందరికి. లైక్ ఏ విధంగా అంటే ఫస్ట్ ఇయర్ లో M1 మ్యాథమెటిక్స్ 1 ఉంటుంది, అదేవిధంగా ఫిజిక్స్ ఉంటుంది, కెమిస్ట్రీ ఉంటుంది, అదేవిధంగా వీటితో పాటు మనకి ఇక్కడ ఇంజనీరింగ్ డ్రాయింగ్ అయితే ఉంటుంది అనమాట. ప్రతి ఒక్కరికి సిఎస్సి కావచ్చు, ఈసీ కావచ్చు, అందరికి కూడా కామన్ సబ్జెక్ట్స్ ఉంటాయి ఫస్ట్ ఇయర్లో. అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ సెకండ్ ఇయర్కి వచ్చేసిన తర్వాత ప్రతి ఒక్క బ్రాంచ్కి అనమాట, ఓకే, ప్రతి ఒక్క మెకానికల్ కావచ్చు, ఈసీ కావచ్చు, అన్ని బ్రాంచ్కి అనమాట వారికి సంబంధించినటువంటి కోర్ సబ్జెక్ట్స్ అయితే రావడం జరుగుతుంది. ఓకే, కోర్ సబ్జెక్ట్లో మరి మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్ళు ఏం చేసుకుంటారు ఫస్ట్ సెకండ్ ఇయర్ అన్నట్లయితే దాదాపు అనమాట మీకు సంబంధించినటువంటి ఏదైతే మనకు మెకానికల్ డిపార్ట్మెంట్లో ఇంజిన్స్ ఉంటాయి కదా, ఇంజిన్ సంబంధించినటువంటి ఇక్కడ మనకు కొన్ని మనం అయితే ఆ మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా జరుగుతుంది, ఓకే, ఇంజిన్ సంబంధించినటువంటి వర్కింగ్ ప్రిన్సిపల్ నేర్చుకుంటాము. అదేవిధంగా మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్ మనం నేర్చుకుంటాము. అదేవిధంగా ప్యాటర్న్స్ అంటే ఏంది, అదేవిధంగా లైక్ ఈ యొక్క పార్ట్స్ ఏ విధంగా తయారు చేస్తారు, తర్వాత మెటీరియల్ యొక్క స్పెసిఫికేషన్స్ ఏంది, మెటీరియల్ యొక్క సిరీస్ ఏందని కూడా మనము మెకానికల్ ఓరియంటెడ్గా ఏవైతే మన థింగ్స్ అయితే ఉంటాయో అన్ని థింగ్స్ గురించి అయితే మనము నేర్చుకుంటాం సెకండ్ ఇయర్లో. అదేవిధంగా థర్డ్ ఇయర్లోకి వచ్చిన తర్వాత అనమాట మనకి దాదాపు అనమాట కొన్ని సాఫ్ట్వేర్ సబ్జెక్ట్స్ అయితే యాడ్ అవుతూ ఉంటాయి. లైక్ ఏ విధంగా అంటే ఇక్కడ మనకు క్యాడ్-కామ్ కావచ్చు, అదేవిధంగా ఇక్కడ మీకు ల్యాబ్స్ కింద వచ్చేసి అనమాట మీకు సంబంధించిన ఏదైతే మన మెకానికల్ డిపార్ట్మెంట్ అనమాట టోటల్గా మనకు ఇక్కడ సాఫ్ట్వేర్ గారికి కాదు, అందుకే అనమాట మెకానికల్ అంటే డిజైనింగ్ అని అన్నారు కదా, నేను కొన్ని సాఫ్ట్వేర్స్ అయితే ఉంటాయి అనమాట. లైక్ ఏ విధంగా అంటే ఆటో క్యాడ్ కావచ్చు, ఫ్యూజన్ 360 కావచ్చు, క్యాటే కావచ్చు, యాన్సిస్ కావచ్చు, అదేవిధంగా వీటితో పాటు మనకైతే చాలా ఆన్లైన్ సిమ్యులేషన్ సాఫ్ట్వేర్స్ అయితే ఉంటాయన్నమాట. ఓకే, వీటితో పాటు మనకి ఇక్కడ సబ్జెక్ట్స్ అయితే మనకు థర్డ్ ఇయర్లో కంప్లీట్ కావడం జరుగుతుంది. అదేవిధంగా ఫోర్త్ ఇయర్ వచ్చేసి అనమాట మెయిన్గా వచ్చేసి మనకి ఇక్కడ 2-3 సబ్జెక్ట్స్ ఉంటాయి. అదేవిధంగా ఓవరాల్గా మనకైతే మినీ ప్రాజెక్ట్ అని, మేజర్ ప్రాజెక్ట్ అని ఈ విధంగా మనకైతే ఫోర్త్ ఇయర్ కూడా కంప్లీట్ కావడం జరుగుతుంది. టోటల్గా మెకానికల్ ఇంజనీరింగ్లో మనం ఫస్ట్ ఇయర్ నుంచి మన ఇక్కడ అప్ టు ఫోర్త్ ఇయర్ వరకు అనమాట ఇంక్లూడ్ ఆల్ ప్రాజెక్ట్స్ అయినా ఎవ్రీథింగ్ అనమాట మనకు దాదాపుగా 60+ సబ్జెక్ట్స్ అయితే మనం అయితే కంప్లీట్ చేయడం జరుగుతుంది యొక్క 4 ఇయర్లో. ఓకే, ఫోర్త్ ఇయర్ అయిపోయిన తర్వాత మనకి ఏ విధంగా ఉంటుంది జాబ్ ప్లేస్మెంట్ అని కూడా మనము మెయిన్గా తెలుసుకోవాలన్నమాట. ఇక్కడ ఏదైతే మీరు బీటెక్ థర్డ్ ఇయర్ ఫైనల్ సెమిస్టర్లో ఉంటారో అప్పుడే మీకు ఇక్కడ ఏదైతే సిఆర్టీ అనే ఒక మీకైతే ఎంటర్ కావడం జరుగుతుంది. సిఆర్టీ అంటే అందరు డౌట్ రావచ్చు స్టూడెంట్స్ అందరికీ. సిఆర్టీ ఈజ్ నథింగ్ బట్ క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ అనమాట. ఓకే, క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ లైక్ ఏ విధంగా ఉంటుందంటే ప్రతి ఒక్క బ్రాంచ్కి అనమాట అందరికీ యొక్క క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. లైక్ ఏ విధంగా ఉంటుందంటే మీ నుంచి అనమాట ఒక 10,000, 15,000, 20,000 అందరికీ ఇక్కడ ఎవరైతే మరి ఇక్కడ క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్లోకి మనము ఎలిజిబుల్ అవ్వాలంటే 5 సెమిస్టర్లో కలిపినమాట మనకు మీకు కూడా ఒక బ్లాక్ లాక్ అయితే ఉండదు, అన్ని సబ్జెక్ట్ క్లియర్ అవ్వాల్సి ఉంటుంది. క్లియర్ అయినట్లయితేనే ఈ స్టూడెంట్స్ మాత్రం ఇక్కడ సిఆర్టీ ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది.
డిపెండింగ్ అపాన్ యువర్ కాలేజ్ అన్నమాట మనకి ఇక్కడ అందరికి సిఆర్టీ ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకే, అంటే మా కాలేజీ నేను చెప్తా ఉన్నాను లైక్ ఈ విధంగా ప్రాసెస్ అయితే ఉంటుంది అనమాట. ఓకే, ఇక్కడ మెయిన్కి వచ్చేసి అన్నమాట ఇక్కడ మనకు సిఆర్టీ ట్రైనింగ్ లో మీకు సంబంధించినటువంటి కోర్ జాబ్స్ కావచ్చు, అదే విధంగా మీకు సంబంధించినటువంటి ఏదైతే సాఫ్ట్వేర్ జాబ్స్ ఉంటాయి కదా, వీటికి సంబంధించిన టోటల్ గా మనకి ఇక్కడ యాప్టిట్యూడ్ కావచ్చు, రీజనింగ్ కావచ్చు, సాఫ్ట్వేర్స్ కావచ్చు, తర్వాత సి లాంగ్వేజ్ కావచ్చు, జావా కావచ్చు, ఇలాంటి కోర్సెస్ అయితే మనకు సిఆర్టీ ట్రైనింగ్ లో మనకైతే నేర్పించడం జరుగుతుంది. ఓకే, ఈ యొక్క ట్రైనింగ్ లో మనము ఈ యొక్క కోర్సెస్ అని బేస్ చేసుకొని మనకు అప్కమింగ్ లో మనకు కంపెనీస్ వస్తాయి కదా, కంపెనీస్ వచ్చినప్పుడు మనకి ఇక్కడైతే ఇంటర్వ్యూస్ అటెండ్ కావడానికి ఇక్కడ మనకి ఈ యొక్క యాప్టిట్యూడ్ కావచ్చు, తర్వాత రీజనింగ్ కావచ్చు, తర్వాత సాఫ్ట్ స్కిల్స్ కావచ్చు, సి లాంగ్వేజ్ కావచ్చు, జావా కావచ్చు, మీ యొక్క పర్సంటేజ్ బట్టి, మీ బీటెక్ పర్సంటేజ్ బట్టి ఇక్కడ ఏదైతే ఆ కంపెనీ ప్లేస్మెంట్ అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఈ విధంగా మనకైతే టోటల్ గా రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయితే జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఓకే, మరి ఇక్కడ అందరికీ మెయిన్ డౌట్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ కోర్ బ్రాంచ్ లో మనకు జాబ్ వస్తే మరి ఎంత శాలరీ వస్తుందని ఇక్కడ డౌట్ ఉంది. కోర్ బ్రాంచ్ లో జాబ్ వచ్చింది అనుకోండి, ఇక్కడ యావరేజ్ గా మనం చూసుకునే తాగా 3 LPA 25,000 బేసిక్ శాలరీ అయితే నాకు రావడం జరుగుతుంది మెకానికల్ కోర్ జాబ్స్ లో. అదే విధంగా మరి మెకానికల్ డిపార్ట్మెంట్ చేసిన వాళ్ళు ఆ సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళొచ్చు అంటే వెళ్ళొచ్చు. ఓకే, దీనికి అయితే ఎటువంటి రిస్ట్రిక్షన్స్ అయితే లేవు. ఓకే, మీకు సాఫ్ట్వేర్ సైడ్ లైక్ ఏ విధంగా అంటే సి లాంగ్వేజ్ కావచ్చు, జావా కావచ్చు, పైథాన్ కావచ్చు, ఇలాంటివి మీకు గ్రిప్ ఉన్నట్లయితే, మీరు కోడింగ్ చేస్తారు బాగాన్నట్లయితే దీని ద్వారా అయితే వెళ్ళవచ్చు అనమాట. అదే విధంగా ఇక్కడ ఏదైతే మనకు మెయిన్ గా సిఆర్టీ ట్రైనింగ్ ఉంటుంది కదా, ప్రతి ఒక్క బ్రాంచ్ కి అనమాట, ప్రతి ఒక్క కంపెనీకి ఇక్కడ మనకైతే ఆ యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఆ యొక్క కంపెనీస్ మనం కూడా పార్టిసిపేట్ చేస్తాం అనమాట. ఓకే, అదే విధంగా అందరు డౌట్ అయితే రావచ్చు లైక్ ఏ విధంగా అంటే మరి ఇక్కడ ఆ మెకానికల్ కొన్ని కంపెనీస్ ఎలిజిబుల్ అవ్వవంట అన్నట్లయితే, అంటే కొన్ని రిమైనింగ్ కొన్ని కంపెనీస్ కి అయితే మెకానికల్ డిపార్ట్మెంట్ అయితే తీసుకోరు, కానీ లైక్ స్టార్ట్అప్ కంపెనీలు కావచ్చు, కొన్ని కంపెనీలకు అయితే సాఫ్ట్వేర్ జాబ్స్ కి అయితే ఇక్కడ రిక్రూట్మెంట్ చేసుకోవడం జరుగుతుంది. అదే విధంగా మరి మెకానికల్ డిపార్ట్మెంట్ నుంచి మరి ఎటువంటి కంపెనీలో మనం జాయిన్ అవ్వచ్చు, మరి ఎటువంటి కంపెనీలో జాబ్ వస్తుంది మనం చూసుకున్నట్టయితే ముందుగా అనమాట ఇక్కడైతే టెక్ మహీంద్రా కావచ్చు, మహీంద్రా కావచ్చు, తర్వాత సైంట్ కంపెనీ కావచ్చు. ఓకే, అదే విధంగా సాఫ్రాన్ కంపెనీ కావచ్చు. మనకి ఈ విధంగా అయితే దాదాపు మనకు చాలా కంపెనీస్ అయితే ఉంటాయి అనమాట మెకానికల్ డిపార్ట్మెంట్. ఓకే, అదే విధంగా మరి సాఫ్ట్వేర్ సైడ్ మరి వెళ్ళినట్టయితే మరి ఇలాంటి కంపెనీస్ మనకు రిక్రూట్ చేసుకుంటాయని మనం చూసినట్టు ఇక్కడ డిఎక్స్ కావచ్చు, అదే విధంగా టీజో కంపెనీ కావచ్చు, ఇలాంటి దాదాపు మనకు టీసీఎస్ కావచ్చు, చాలా మెంబర్స్ కంపెనీస్ అయితే మనకి ఇక్కడ రిక్రూట్మెంట్ అనేది చేసుకోవడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ మనకు మెకానికల్ లో చేసినట్లయితే మీకు ఇక్కడ మెకానికల్ నేర్చుకుంటారు. అదే విధంగా మీకు మెకానికల్ ఇంట్రెస్ట్ ఉంది, తర్వాత మీకు సి లాంగ్వేజ్, తర్వాత జావా పైన మీకు గ్రిప్ ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు ఇక్కడ సాఫ్ట్వేర్ సైడ్ కూడా మనం వెళ్ళవచ్చు అనమాట. కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థికి అనమాట మరి మెకానికల్ చేయాలా వద్దని కూడా మీకు ఈ వీడియో తరపు నుంచి అర్థమైందని భావిస్తాను అనమాట. ఇక్కడ నేను ఏంటంటే ఈ వీడియో అనమాట షార్ట్ కట్ మీకు అయితే మెయిన్ పార్ట్స్ చెప్పడం జరిగింది. అదే విధంగా ఈ వీడియోకి అనమాట మెకానికల్ డిపార్ట్మెంట్ గురించి ఇన్ డెప్త్ వీడియో కావాలన్నట్లయితే ఖచ్చితంగా స్టూడెంట్స్ కామెంట్ చేయండి. కామెంట్ సెక్షన్ లో దాదాపుగా 100 కామెంట్ కూడా అబౌట్ మెకానికల్ డిపార్ట్మెంట్ అని కామెంట్ చేసినట్లయితే అప్కమింగ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.